వాళ్ళే రాసుకున్నారు. అవును, అది ఏం లేదు సార్, ఏమి లేదు, వాళ్ళు చెప్పిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల కంటే కిలో పొగాకు తక్కువ ధర కొనొద్దని చెప్పిండు. కానీ అది 187 రూపాయలకు పడిపోయిందంట. అంటే 13 రూపాయలు తగ్గింది. అవును, మరి నీ పరిపాలన 40 రూపాయలు తగ్గింది. అదే అడుగుతారు ఆ లెక్కలో 40 రూపాయలు తగ్గి చూడండి మీరు. ఇప్పుడు నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను, ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ శ్రేణులకు వాళ్ళకి అవగాహన లేదండి. వాళ్ళ పొగాకు గురించి తెలియదు సార్. పొగాకు గురించి తెలియదు, పొగాకు రైతు గురించి తెలియదు. గత ప్రభుత్వంలో ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారి నోట పొగాకు అనే మాట వినబడదండి. మళ్ళీ ఆయన ఇందులో రాశాడు, ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు నేను కేటాయించాను రైతుల కోసం. నాకైతే తెలియదు అయ్యా. ఆ రోజు కూడా రైతులు డిమాండ్ చేశారు. ఏడ కేటాయించారు, ఎప్పుడు కేటాయించారు? ఇక్కడ ఏంటంటే ఒక రాజకీయం చెయ్యాలి, లేదా ఒక పరామర్శ యాత్ర పోవాలి. పొద్దుగూకులు పరామర్శకు పోతున్న యాత్రకు పోతే ఎలా? జైలు పోయిన వాళ్ళందరూ పరామర్శిస్తేనేమో జైలు క్రిమినల్స్ని పరామర్శిస్తావా? మీకు మాట చెప్తాను ఈ సందర్భంగా. ఇప్పుడు మొన్న సీదిరి అప్పలరాజు గారి కొడుకు గంజాయి దాగి గొర్రెల కాపరి దానయ్యని గుద్దితే ఆయన చనిపోతే ఏం చెప్పాడు? ఆ కుర్రోడంటే సిపిఆర్ వైద్యం చేశాడంట. పక్కన అడిగాడు సిపిఆర్ అంటే ఏమిటి అని. అందరు నోరెళ్ళ పెట్టారు. మరి సిపిఆర్ వైద్యం చేసిన దాన్ని కూడా చెప్పలా. వాళ్ళ నాన్న డాక్టర్ అయితే ఈ 18 సంవత్సరాల బాలుడికి సిపిఆర్ ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు కూడా డాక్టరే. సిపిఆర్ మీనింగ్ తెలియట్లా, అది ఎప్పుడు చేస్తారో తెలియట్లా. అసలు వైసీపీ పార్టీకి సిపిఆర్ అవసరం. ఇప్పుడు శ్వాస ఆడనప్పుడు, హృదయం స్పందించినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు గుండెక అది సిపిఆర్ వైద్యం చేస్తారు. అది వైద్య శాస్త్రంలో చాలా అవసరమైన చికిత్స. అది అప్పటికప్పుడు చేసే చికిత్స. అది కూడా తెలియదు ఆయనకి. అంటే ఇలాంటి మాటలతో ప్రభుత్వం మీద ఏదో ఒక రాయేద్దాము, లేదా ఒక అగ్గిపుల్ల గీద్దామన్న ఉద్దేశం తప్ప మరొకటైతే మాకైతే కనిపించడం. అయినా సరే రీసెంట్లీ కూడా ముఖ్యమంత్రి గారు పొగాకు రైతుల గురించి కేంద్రంతో మాట్లాడారు. ఏ ఒక్క రైతు బాధపడ్డా, ఏ ఒక్క రైతుని ఇబ్బంది పడ్డా దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందే తప్ప ప్రభుత్వం రైతుల్ని వదిలేసే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. అసలు పొగాకు యొక్క ధరల మీద, అంతర్జాతీయ విపణి మీద అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి. మార్కెట్ నిర్దించాలా, లేదా దళాలను సిండికేట్ కాకుండా ఎలా చూడాలి, అవన్నీ కూడా ఆయన తెలిసిన వెన్నతో పెట్టిన విద్య. రైతు గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడటం ఏంటి సార్? ఏనాడన్నా రైతు అనే మాట వచ్చిందండి? మరి ఆ రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళు కూడా రైతులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టమాటాలు రోడ్ల మీద పోసుకోలేదా? మామిడికాయలు రోడ్ల మీద పోసుకోలేదా ధర లేక? ఇప్పుడు వ్యవసాయ పంటలో హెచ్చు తగ్గులు ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఇందులో కుట్ర ఏముంటుంది? ఎవరా సిండికేట్ దళారులు? ఎవరండి సిండికేట్ దళారులు? ఏమైనా ప్రోత్సహిస్తుందా ప్రభుత్వం? మీరు ఇల్లు తక్కువ ధరకు కొనమని చెప్పేశానని. అంటే నేను ఒక మాటే చెప్తున్నాను సార్, వ్యవసాయం గురించే కాదు, చాలా చాలా రాసుకున్నాడు ఆయన. నేను చెప్తున్నాడంటే నేను 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, 2,72,000 కోట్ల రూపాయలు పట్టణుకి నేరుగా పంపానని చెప్తాడు. మరి వేర్ ఈజ్ ద 60,000 crores బ్యాలెన్స్ 60,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఎవ్వరు సమాధానం చెప్పరు. ఈ రోజున కూటమి ప్రభుత్వం బాధ్యతగా శ్వేతపత్రం ఇచ్చింది. 2 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు కేటాయించిందని బాధ్యతగా చెప్పాం. గతంలో ఏనాడు శ్వేతపత్రాలు లేవు, సాక్షిపత్రాలే ఉన్నాయి. సాక్షి పేపర్ ఉంది కాబట్టి శ్వేతపత్రం ఎందుకు దండగాని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుంటారు. ఒక ప్రభుత్వం తాను చేసిన పనిని ప్రజల ముంగిటికి వచ్చి చెప్పాల్సిన బాధ్యత లేదంటారండి ప్రజాస్వామ్యంలో. ఈ రోజున మీకు ముందుగా అసలు మర్చిపోయాను. నేను ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నా, అరసవల్లిలో ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర మీద 5 రోజుల క్రితం నేను విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు, సీతారామరాజు జిల్లా, ఇవన్నీ కూడా మా గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు రివ్యూ మీటింగులు, విద్యార్థులతో మాటామంతి, బహుజన కులాల కలయికల ప్రోగ్రాం పెట్టుకొని నేను వస్తున్నా. ఇప్పుడు నా చేరువలో అరసవల్లి సూర్య భగవాన్ ఆలయం ఉంది.
ఆ రోజున మేము రామచంద్రాపురం వరకు పాదయాత్రగా వచ్చి మహిళలతో పెద్ద ఎత్తున వచ్చి రామచంద్రాపురంలో మమ్మల్ని నిలిపేశారు. రేపు ఉదయాన్నే వెళ్ళి నేను ఆనాటి మొక్కుని నా బాధ్యతగా ఆ పాదయాత్రలో పాల్గొన్న అమరావతి ఉద్యమ నాయకుడిగా మొక్కుని తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను. రైతులను ఇబ్బంది పెట్టలేదా సార్? రైతుల గురించి ఎలా చెప్తారు? పనిలో పనిగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన రాజదర్బార్ రుషికొండను చూశా. చాలా వందల డిబేట్లు రుషికొండ గురించి మాట్లాడింది తప్ప ఏనాడు నా కంటితో నేను చూడలేదు. నిన్న చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండని ఏ రాష్ట్రపతి కోసం కట్టలా, ఏ బిల్ క్లింటన్ కోసం కట్టలా, ఏ ట్రంప్ కోసం కట్టలా, కేవలం తాను తన భార్యామని సేదదీరేందుకు ఋషికొండ నుంచి సముద్రం యొక్క లేఅవుట్ ని వీక్షణాన్ని చూసేందుకు కట్టుకున్నట్టుగా నాకు అర్థమైంది. అది ఆయన తర్వాత మానని గాయంగా ఉన్న డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కూడా నేను కలిసి రావడం జరిగింది. ఈ రోజు కూడా సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ చూశాను సార్. అద్భుతం, మహా అద్భుతం అండి. ఉత్తరాంధ్రకి హరిబాబు గారు వస్తారు మీ దగ్గరకు వస్తుంది. బ్రేక్ తీసుకుని